పప్పు బెల్లాలు అమ్మేసినట్టుగా ప్రభుత్వ వైద్య కళాశాలని అమ్మేస్తున్నారు అని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇంకోటి ఉండదు. ఎందుకో ఎప్పుడు కూడా ప్రైవేటు వ్యక్తులకి కానీ సిండికేట్లకు కానీ అప్పగించడానికి ఈ ప్రభుత్వం ఉర్రూతూ లూగుతుంటది. ఎందుకంటే పేదవాడికి ఒక పథకం కానీ పేదవాడికి విద్య కానీ రావడం అనేది వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళ బిడ్డలు మాత్రం ఆక్స్ఫర్డ్లో చదవాలా, ఫారెన్ వెళ్ళాలా, ఇంటర్నేషనల్ స్కూల్స్లో అడ్మిషన్స్ రావాలా. వీళ్ళకి పేదోడు అన్నోడు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, పేదోడు అన్నోడు మెడికల్ కాలేజీలో డాక్టర్ అవ్వకూడదు, ఒక లాయర్ అవ్వకూడదు అనే ఆలోచన దృక్పథమే కదా. ఎంత దరిద్రం అంటే మెడికల్ కాలేజీలు మాకు కావాలయ్యా అని లెటర్లు రాస్తారు రాష్ట్ర ప్రభుత్వంలో, కానీ మాకు వద్దు అని ఎన్ఎంసీకి లెటర్లు రాసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే. కావాలంటే రీచెక్ చేసుకోండి. అంత దరిద్రపమైనటువంటి పరిపాలనలో ఉన్నాం. అది కూడా ప్రైవేటు వ్యక్తులకి ఏకంగా ఎకరా 100 రూపాయలకి ఇచ్చేయండి. 100 రూపాయలకి, రూపాయికి, 10 రూపాయలకి. ఉన్న 17 మెడికల్ కాలేజీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 7 కంప్లీట్ చేసుంటే ఆ ఉన్న 10 కూడా శుభ్రంగా ఎంత ఆల్మోస్ట్ 70-80% అన్ని చోట్ల వర్క్స్ అయిపోయి ఉన్నాయి. అవి కంప్లీట్ చేసుకొని పిల్లలకి మంచి భవిష్యత్తు ఇద్దామనే ఆలోచన దృక్పథంలో లేరు వీళ్ళు. పీపీపీ విధానం ద్వారా అంట తీసుకెళ్లిపోయి మెడికల్ కాలేజీలన్నీ ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి, మీ బినాములకి మీరు అప్పచెప్పుకుంటుంటే జనాలు ఎట్లా చదువుతారు? మధ్యతరగతి బిడ్డలు, బిలో పావర్టీలలో ఉన్న బిడ్డలకి మెడికల్ చదువులు వద్దా? వాళ్ళు ఎలా చదవాలి? మీరు ప్రైవేట్ ఫీజులు ఇప్పటికే దండుకుంటున్నారు. కొన్ని యాజమానులు, అందులో మీ నారాయణ, శ్రీ చైతన్య ఇలాంటివి అయితే ఏకంగా ఒక నార్మల్ పిల్లోడు చదువుకునే ప్రసక్తే లేదు. ఇంకా మెడికల్ కాలేజీలు, ఇంకా లాయర్లు ఏడ చదువుతారులే. మీ హయాంలో చదువులకి బిడ్డలు దూరం, అందులో 1% కూడా డౌట్ లేదు. ఎక్కడ గవర్నమెంట్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి నడిపించిన పరిపాలన ఎక్కడ? అయ్యా మాకు సీట్లు వద్దు, మేమేం చేయలేం, మేము తీసుకుపోయి ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్తాము, మీకు ఇంగ్లీష్ మీడియం వద్దు, ఇంగ్లీష్ చదువులు వద్దు, ఇంటర్నేషనల్ ఆక్స్ఫర్డ్ లాంగ్వేజెస్ వద్దు, ఏమొద్దని చెప్పే ప్రభుత్వం ఎక్కడ? ముందే చెప్పాడు కదా జగన్ అన్న, ఇది పేదోళ్ళకి పెత్తందారులకి జరగబోయేటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో మనం గెలవాలరా నాయనా, లేకపోతే పేదోడికి ఏది రాదురా తండ్రి అని చెప్పినా మనకు అర్థం కాల. ఇప్పుడు మన పిల్లలకి చదువును కూడా దూరం చేస్తుంటే చూస్తూ ఇదిగో ఇట్లాంటి వీడియోలు చేసుకోవడం తప్పితే ఇంక మనం చేసేదైతే ఏం లేదు.